ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామన్నారు మంత్రి నారా లోకేష్. అందుకు ప్రజాప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ జైత్రయాత్ర సాగుతుందన్నారు మంత్రి లోకేష్. భూమి పూజ వేళ ఎల్జీ ప్రతినిధుల సంస్కారం. భారతీయ సంప్రదాయాన్ని గుర్తు చేసిన మంత్రి లోకేష్. బూట్లు తీసి పూజలో పాల్గొనాలని మంత్రి నారా లోకేష్ కోరగానే ఎల్జీ ప్రతినిధులంతా బూట్లు తీసి పూజలో పాల్గొనడం, కొబ్బరికాయలు కొట్టడం వారి అంకిత భావానికి నిదర్శనం. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్జీ ప్రతినిధులు. 5 ఏళ్లలో లక్షలాది ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అడుగులు వేస్తున్న మంత్రి నారా లోకేష్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ను శ్రీ సిటీకి తీసుకొచ్చారు. ఎల్జీ ఈ ప్లాంట్ ద్వారా 2000 ఉద్యోగాలు కల్పించనుంది. పూర్తి స్థాయిలో ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభమైతే దేశంలో 70% ఏసీలు ఏపీ నుంచే సరఫరా కానున్నాయి. అద్భుత ప్రయోజనాలు కలిగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భూమి పూజ కూడా సంస్థ ప్రతినిధుల సంస్కారానికి ప్రతీకగా నిలిచింది. ఎల్జీ ప్రతినిధులు షూలతో పూజా కార్యక్రమం వద్దకు వచ్చారు. దీంతో బూట్లు తొలగించి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ బూట్లు తీసి ప్రతినిధులందరూ బూట్లు విడిచిపెట్టి నేలపై కూర్చుని కొబ్బరికాయలు కొట్టి భూమి పూజను దిగ్విజయంగా శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. నాటి పాలకులు భారతదేశంలో పుట్టిన పూజా కార్యక్రమాలు అంటే తెలియదు. పూజా కార్యక్రమం పట్ల గౌరవం లేదు. ఒంగును కూడా కొబ్బరికాయ కొట్టలేక మనం చూసాం. దానికి సపరేట్గా ఒక ఫ్రేమ్ తయారు చేయించుకుని నుంచుని కొబ్బరికాయ కొట్టిన పరిస్థితి కూడా చూసాం. అలాంటి నాయకులు ఈ కొరియన్ ప్రయత్నం చూసి నేర్చుకోవాల్సిన ఎంతైనా ఉంది, చాలా ఉంది. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణ తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్కు లోకేష్ గురువారం భూమి పూజ చేశారు. తాము ఈరోజు ఎల్జీ యూనిట్కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభం కంటే పెద్దది. ఇది మన రాష్ట్రంతో పాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. ఆవిష్కరణ పెట్టుబడి కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. 5,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ను తీసుకురావడమే కాక పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీపై ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో ఒకటిగా ఎల్జీ శ్రీ సిటీ యూనిట్ ఆవిష్కృతమైంది. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు నాయుడు నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. మేము సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వడమే కాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నాం. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అత్యాధునిక తయారీ కర్మాగారానికి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మీ ముందుకు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జూ చియోన్, ఎల్జీ దాని విక్రేత కంపెనీల నాయకత్వ బృందాలు, భాగస్వాములందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతానని మంత్రి లోకేష్ అన్నారు. ఎల్జీ ఫ్యాక్టరీ అధునాతన గృహోపకరణాలైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషిన్లు, స్మార్ట్ ఇంధన సమర్థవంతమైన సాంకేతికతతో ఉత్పత్తులను అందిస్తుంది. ఒక స్మార్ట్ ఫ్యాక్టరీ, ఒక స్మార్ట్ రాష్ట్రం, ఒక స్మార్ట్ దేశం యొక్క సరికొత్త ప్రయాణం ఈరోజు ప్రారంభమవుతోంది. ఇది కేవలం తయారీ గురించి కాదు, ఇది జీవన భవిష్యత్తును రూపొందించడం గురించి. ఇది ఉద్యోగాలను సృష్టించడం, మన యువతకు సాధికారత కల్పించడం, జీవితాలను మార్చడం గురించి. మేము కేవలం కర్మాగారాలు నిర్మించడం లేదు, మేము రాష్ట్ర భవిష్యత్తు నిర్మిస్తున్నాం. ఎల్జీ ప్రధాన యూనిట్ దాదాపు 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఎల్జీ ముఖ్య విక్రేతలు అదనంగా 839 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా మరో 690 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కంపెనీకి ఒక కొత్త ఆవిష్కరణ కంటే ఆంధ్రప్రదేశ్ యువతకు కలల సాకార క్షణం. ఎల్జీ సప్లై చైన్ను మరింత బలోపేతం చేయడమే కాక దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే హైటెక్ యూనిట్ ఇది. ఎల్జీ 4 కీలక విక్రేత భాగస్వాములైన ఏకోరియా, కురోడా ఎలక్ట్రిక్, హెంగ్సంగ్ ఇండియా, కింగ్సంగ్ ప్రెసిషన్ అండ్ టేసంగ్ ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్య శక్తి పురోగతికి పాస్పోర్ట్ లాంటివి. ఇది వారి ఉమ్మడి సహకార వృద్ధి శక్తిని చాటమే కాక ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తనను తాను ఎలా నిలబెట్టుకుంటుందో కూడా ప్రపంచానికి చూపిస్తుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్ర ఆశయాన్ని నెరవేర్చినప్పుడు అద్భుతమే జరుగుతుంది. ఎల్జీ సంస్థ దాని భాగస్వాములు కలిసి భారతీయ గడ్డపై ఆధారిత తయారీ,
స్మార్ట్ ఉత్పత్తి ప్రక్రియలు, ఎనర్జీ ఎఫిషియెంట్ విధానాలు, అత్యాధునిక సాంకేతికలను తీసుకొస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచ స్థాయి కేంద్రంగా ఏపీని మార్చాలనే మా ఆశయాన్ని ఎల్జీ సంస్థ ముందుకు తీసుకెళ్తోంది. శ్రీ సిటీ పారిశ్రామిక పురోగతికి ఒక చుక్కానిలా మారింది. ఇలాంటి ప్రాజెక్టులతో మేము ఏపీ భవిష్యత్తును నిర్మిస్తున్నాం, స్మార్ట్ ఉద్యోగాలను సృష్టిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాం. భూసేకరణ, నిర్మాణం నుండి పూర్తి స్థాయి ఉత్పత్తి వరకు ఈ ప్రాజెక్టు ప్రతి దశలోనూ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి, అధునాతన ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం. వాణిజ్యానికి ఏపీ ద్వారాలు తెరిచే ఉంటాయి. సరికొత్త ఆవిష్కరణల కోసం, మార్పు కోసం ఏపీ ఆతృతగా ఎదురు చూస్తోంది. పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమిష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని మనం కొనసాగిద్దాం. ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు 94% స్ట్రైక్ రేటుతో మ్యాండేట్ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనకు యువత మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించండి. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తాం. ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్కు ధన్యవాదాలు. ఎల్జీ ఫ్యాక్టరీ యువ ఇంజనీర్లు, ఆశావాహ సాంకేతిక నిపుణులు, వ్యవస్థాపకులకు కలల కర్మాగారంగా మారబోతోంది. మనం కలిసికట్టుగా యంత్రాలు ఏర్పాటు చేసుకోవడం, ఉత్పత్తులను సాధించడమే కాక అవకాశాలు నిర్మించుకుందామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు.